హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ మై ఫార్మింగ్. ఈరోజు మీ శ్రవంతి మీ ముందుకు ఒక చిన్న టాపిక్తో వచ్చేసింది. టాపిక్ వచ్చేసి ఏంటంటే బెల్లం. చాలామంది రైతులకు బెల్లము పశువులలో వాడవచ్చా లేదా అన్నది సందేహంగా ఉండిపోతుంది. సో బెల్లం వాడడం వల్ల రైతులకు చాలా ఉపయోగాలు, బెల్లం యొక్క ఉపయోగాలు చాలా అద్భుతమైనవి. దానితో పాటు ఒక దివ్య ఔషధంగా కూడా పనిచేస్తుంది. సో ఎటువంటి పరిస్థితులలో బెల్లాన్ని అనేది వాడాలనేది తెలుసుకుందాం. మొదటగా ఎనిమల్స్ స్ట్రెస్ గురి అయినప్పుడు, అంటే ఎనిమల్స్ ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఒత్తిడిలో ఎలాంటి సందర్భాల్లో ఒత్తిడిలో ఉంటాయి? ఒకటి వచ్చి ఎనిమల్కు డీవార్మింగ్ చేస్తున్న సందర్భంలో కానీ, వ్యాక్సిన్స్ టీకాలు వేస్తున్న సందర్భంలో కానీ, నెక్స్ట్ మన చాలా దూర ప్రయాణం చేసిన సమయంలో కానీ, నెక్స్ట్ ఇలా ఉన్న సందర్భంలో కూడా మనం ఎనిమల్కి అనేది గడ్డి, దానాతో పాటు మినరల్ మిక్చర్ అనేది ఇస్తూ ఉంటాం. సో ఇవ్వడం వల్ల ఏంటంటే దానికి అరిగించుకునే శక్తి అనేది లేదు, తక్కువగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే రూమెన్లో ఉండే అరల పొట్టులో మైక్రో ఆర్గానిజమ్స్ అనేది సంఖ్య తగ్గిపోతుంది. రూమెన్లో ఉండే అరల పొట్టలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అనేది వాటి సంఖ్య తగ్గిపోవడం వలన అరుగుదల శక్తి అనేది టోటల్గా తగ్గిపోతుంది. సో దీని వలన మనము ఇలాంటి టైంలో బెల్లాన్ని కనుక వాడినట్లయితే, ఇలాంటి టైంలో మనము మెడిసిన్స్ వాడాలా, ఇంజెక్షన్స్ వాడాలా? నో, ఏది వాడవలసిన అవసరం లేదు. మనం వాడవలసిందల్లా బెల్లం అనేది ఒక 5 days కంటిన్యూగా రూమెన్లో అరల పొట్టలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు, మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ అనేది డెవలప్ చేసుకుంటుంది. బెల్లంతో గ్రోత్ అనేది డెవలప్ చేసుకొని అరుగుదల అనేది పెరుగుతుంది. దీనికి గాను మనం బెల్లము డైలీ ఒక 750 గ్రాముల చొప్పున లేదా ఒక 1/2 kg చొప్పున 2 పాలు చేసుకోవాలి. ఉన్న 1/2 kgని ఒక 1/4 kg మార్నింగ్, ఒక 1/4 kg ఈవినింగ్ 2 భాగాలుగా చేసుకొని ఇవ్వడం వలన మంచి రిజల్ట్ అనేది రైతుకు కలుగుతుంది. మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.